పడుతుందండి చక్కగా చాలా పెద్దగా పడుతుంది వాన. ఇప్పుడైతే వానకి ఏదన్నా టిఫిన్ చేసుకొని తిందాం అనుకుంటున్నాము. చూసారా, కాకరకాయ విత్తనం వేశాను నేను. అది చెట్టులాగా వచ్చేసింది. వర్షానికి తొందరగా వస్తాయి మొక్కలు. హాయ్ అండి, రవి గారండి. బాగున్నారా? ఏం చేస్తున్నారు? వర్షం పడుతుందని ఊరకనే కూర్చున్నారండి మా హస్బెండ్. నేనైతే మినపప్పు తోటి గారెలు వేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటండి? గారెలు వేద్దామా? మరి లావైపోయి గస వస్తుందండి. ఫ్రెండ్స్, ఇది చూడండి, పచ్చిమిర్చి, అల్లం, పెద్దలిపాయ అండి. ఏంటంటే జనాలు లావుగా ఉంటే కొంచెం దూరం నడిచినా గస వస్తూ ఉంటుంది కదా, ఒళ్ళు తగ్గించుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, పెద్దలిపాయ అండి. అలాగే పొట్టు మినపప్పు నానబెట్టాను. వీటిని చక్కగా కడిగి మనము పిండి రుబ్బేటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బుకొని కొంచెం ఉప్పు వేసి రుబ్బిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఆ పిండిలో వేసి గారెలు వేసుకోవటమేనండి. మినపప్పు కడిగానండి. కొంచెం పొట్టున్నా పర్వాలేదు. ఈ పొట్టులోనే చాలా పోషక విలువలు ఉంటాయి. సున్నుండలు చేసుకున్నా బాగుంటుంది మినపప్పుతోటి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఎప్పుడైనా మిక్సీ సగానికి వేసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఫ్రీగా తిరుగుతుంది మిక్సీ జార్ అనేది. త్వరగా పాడవవు. లోడ్ ఎక్కువ వేస్తే మిక్సీలు తొందరగా పాడైపోతాయి. ఇది ఒక టిప్ అండి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టాను. ఇందులో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసాను. పచ్చిమిర్చి, అల్లమేమో పిండిలోనే వేసాము. ఇప్పుడు గారెలు వేసుకుందాం మనం. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అవుతుందండి. ఈ విధంగా ఒక కవరు తడిపి పెట్టుకున్న గారె వేయటం కోసం. ఫ్రెండ్స్, ఇంక ఈ విధంగా కవర్ మీద గారెలు వేసుకోండి. మేమైతే తింటున్నాం. ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి. ఒక్కోసారి షేప్ అయితే కుదరలేదులే, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి.